అందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరూ గృహిణులకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం. బియ్యం తెల్లగా రావాలంటే అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. ఉల్లిపాయ తొక్క తేలికగా తీయాలంటే ఉల్లిపాయను 2 నిమిషాలు నీటిలో నానబెట్టండి. వెల్లుల్లి వాసన పోవాలంటే చేతులను ఉప్పుతో రుద్దుకొని కడగండి. కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టే ముందు తడి లేకుండా తుడవండి. నూనె చిమ్మకుండా వేయించాలంటే కడాయిలో కొద్దిగా ఉప్పు చల్లండి. పప్పు త్వరగా ఉడకాలంటే కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండాలంటే పైగా కొద్దిగా నూనె పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చపాతీలు గట్టిగా కాకుండా ఉండాలంటే పిండిని నానబెట్టిన తర్వాత 15 నిమిషాలు మూత పెట్టండి. టమాటా పులుపు తగ్గాలంటే కొద్దిగా బెల్లం వేసుకోండి. పాలు పాడవకుండా ఉండాలంటే మరిగిన తర్వాత మూత పెట్టి చల్లారనివ్వండి. మసాలా వాసన ఫ్రిడ్జ్లో పోవాలంటే బేకింగ్ సోడా ఓ చిన్న కప్పులో పెట్టండి. బియ్యం పురుగులు రాకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో ఎండుమిర్చి వేయండి. నిమ్మకాయ ఎక్కువ రసం రావాలంటే కట్ చేయక ముందు నేలపై తిప్పండి. కూర మాడిపోకుండా ఉండాలంటే మధ్యమ మంటలోనే ఉంచండి. పిండి పదార్థాలు మెత్తగా రావాలంటే పిండిలో చిటికెడు ఉప్పు తప్పక వేయండి. కాఫీ మరకలు పోవాలంటే వెనిగర్తో కడగండి. నూనె ఎక్కువగా వాడకుండా ఉండాలంటే స్పూన్తో కొలిచి వాడండి. కొత్త కడాయి వాడే ముందు ఉప్పు వేసి వేడి చేసి కడగండి. పచ్చిమిర్చి ఘాటు తగ్గాలంటే దాని నడుమన చీల్చి విత్తనాలు తీసేయండి. వంటింటి ఎప్పుడు శుభ్రంగా ఉండాలంటే వంట అయిపోగానే ప్లాట్ఫామ్ తుడవండి. శ్రీమాత్రే నమః.